ఏపీ హిస్టరీలో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి హూ ఆర్ ది స్పృహుల్లేఖ అనేది డెడికేట్ టు యజ్ఞశ్రీ. ఏంటంట స్పృహుల్లేఖ. స్పృహుల్లేఖ అనే గ్రంథం రాశారు. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? సో ఈ గ్రంథాన్ని ఎవరు రచించి దాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణికి డెడికేట్ చేశారు? ఎవరికంట? యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే శాతవాహన చక్రవర్తి అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి డెడికేట్ చేశారు, అంకితం ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే నన్నయ, ఆచార్య నాగార్జున, హాల, గుణాఢ్య మీరు చదువుకునేటప్పుడు ఈ యొక్క చరిత్రని టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ చక్రవర్తి కాలంలో ఎటువంటి కవులు ఉన్నారు, సో ఎటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, మీరు అలా చూసుకుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏమడిగారు? యజ్ఞశ్రీ శాతకర్ణి అడిగారు. అంటే ఈయన ఎవరు? శాతవాహనులకు సంబంధించిన చక్రవర్తి, అవునా కదా? శాతవాహనుల చక్రవర్తి అనమాట. అంటే శాతవాహనుల కాలంలో నన్నయ్య ఉన్నాడా? లేడు. సో నన్నయ్య వచ్చేసి తూర్పు చాళుక్యుల కాలంలో ఉంటాడు, రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉంటాడు. కాబట్టి నన్నయ్య ఉండడు. తర్వాత హాలుడు ఎవరు? శాతవాహన చక్రవర్తి. కాబట్టి ఆయన ఆబ్వియస్లీ ఆయన యజ్ఞశ్రీ శాతకాని కంటే ముందుంటాడు, శాతవాహన చక్రవర్తి. కానీ ఈయనకి కూడా సంబంధం లేదు. సో గుణాఢ్యుడు ఎవరు? కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉంటాడు, కుంతల శాతకర్ణి. కాబట్టి కుంతల శాతకర్ణి కూడా ఎవరు? శాతవాహన యొక్క చక్రవర్తి అనమాట. కాబట్టి ఈయన కూడా ఆయన ఆస్థానంలో లేడనమాట. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఆచార్య నాగార్జునుడు. సో కాబట్టి ఈ స్పృహుల్లేఖ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే ఆచార్య నాగార్జునుడు. సో ఆచార్య నాగార్జునుడు అనమాట. సో కాబట్టి ఈయన రచించాడు. ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, అనమాట ఆచార్య నాగార్జునుడు. స్పృహుల్లేఖ, మాధ్యమిక మార్గం. సో మనకు బౌద్ధ ఫిలాసఫీలో, తత్వశాస్త్రంలో మాధ్యమిక మార్గాన్ని తీసుకొచ్చాడు, మాధ్యమిక వే అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చాడు ఆచార్య నాగార్జునుడు. అలానే మహాయాన బుద్ధిజాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ప్రొఫౌండర్ ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. మనకి కనిష్కుడు కండక్ట్ చేసినటువంటి 4వ బౌద్ధ మండలి, కాశ్మీరులో కనిష్కుడు కండక్ట్ చేస్తాడు 4వ బౌద్ధ మండలి. సో దాంట్లో మనకి వసుమిత్ర అధ్యక్షుడిగా ఉంటాడు, అశ్వఘోషుడు వచ్చేసి ఉపాధ్యక్షుడిగా ఉంటారు. అప్పుడు బౌద్ధులు ఉన్నారు కదా, బౌద్ధ సన్యాసులు, వీళ్ళ మధ్య చీలికి వస్తుంది అనమాట. ఒక